తిరుమలలో ఈ నెల 8వ తేదీన జరిగే గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. అత్యంత వైభవంగా నిర్వహించే ఈ గరుడ సేవకు సుమారు 3,50,000 మంది భక్తులు వస్తారని ఆయన అంచనా వేశారు. అలాగే గ్యాలరీల్లో 2 లక్షల మంది భక్తులకు వెసులుబాటు కల్పించామన్నారు. మంగళవారం సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11 గంటల మధ్య వాహన సేవ మాడవీధిలో జరుగుతుందని ఈవో పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేశామన్నారు టీటీడీ ఈవో. ఆ తర్వాత 1,250 టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 5,000 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు చేపట్టినట్లు శ్యామలరావు వెల్లడించారు. భక్తులకు అన్న ప్రసాదాలు, మజ్జిగ, పాలు గ్యాలరీల్లోనే అందిస్తామన్న ఈవో తిరుపతిలో హోల్డింగ్ పాయింట్స్ పేరుతో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. మాడ వీధులలోనే కాకుండా తిరుమల తిరుపతిలో 32 LED స్క్రీన్స్ ఏర్పాటు చేశామని వివరించారు ఈవో శ్యామలరావు. మరోవైపు గరుడ సేవ రోజున ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు, ట్యాక్సీలకు అనుమతి లేదని తిరుపతి అర్బన్ ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఈరోజు 3వ రోజు, 5వ రోజున అంటే అక్టోబర్ 8వ తారీఖున గరుడ వాహన సేవలో చాలామంది భక్తులు వస్తారు కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్ల గురించి మీతో పంచుకోవడానికి చెప్పడానికి ఈనాటి కార్యక్రమం ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ రోజు గ్యాలరీల్లో 2 లక్షల మంది ఉంటారు. అలాగే కార్నర్స్ నుంచి అంటే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్లో వేచి ఉండే భక్తులకి సుపదం, సౌత్ వెస్ట్ కార్నర్, నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా కూడా దర్శనం చేయించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్స్ కూడా పెట్టడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే గరుడ వాహన సేవ 6:30 నుంచి 11 గంటల దాకా జరుగుతుంది. దీని ద్వారా ఎక్కువ మంది భక్తులకి శ్రీవారిని దర్శించుకోవడానికి, వాహన సేవలో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే భద్రత విషయానికి వస్తే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది.